ఇన్ని పనులు భరించి నో చెప్పలేక ఒకదాని మీద ఒకటి మన మీద ప్రెషర్ పెట్టుకొని ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోతూ ఉంది. మైండ్కి చికాకు బుట్టి నేను ఎవ్వరి కోసం బతకను, నా కోసమే నేను బతుకుతా, నన్ను నలుగురు ఇగ్నోర్ చేస్తారేమో, నన్ను యాక్సెప్ట్ చెయ్యరేమో అన్న మైండ్ సెట్ అండి. మరి నలుగురితో ఉండాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నలుగురు ఏం చేస్తారో వీళ్ళు అదే చేస్తారు. అతిగా సహాయం చేసి 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 ప్రెషర్ వాళ్ళ మీద పడుతుంది. అది అవతల వాళ్ళకి చూడటానికి ఎట్లుంటుంది, వీడు అడగకుండానే ఇంత పని చేస్తున్నాడు కదా, ఇక అడిగితే ఎంత చేస్తాడో అని చెప్పి వీళ్ళు చేసే పనితో పాటు ఇంకా కొత్త పనులు అప్పచెప్పడం మొదలు పడతాయి. ఈ ఇన్స్టింక్ట్లో చేంజ్ తీసుకురాగలిగితే వీళ్ళు ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పగలుగుతారు. హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్, నేను మీ MVN కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? మనలో చాలామంది మొహమాట పడి నో చెప్పాల్సిన టైంలో నో చెప్పకుండా ఎన్నో సందర్భాల్లో ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి కదా, బాధకి గురైన రోజులు ఉన్నాయి కదా, ఎంతో ఇమోషనల్గా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా. అయితే మరి నో ఎందుకు చెప్పలేము? ఈ ప్రశ్నకి చాలామంది ఇచ్చే ఆన్సర్లు రెండండి. సైకాలజిస్టులు కూడా ఈ మధ్య ఇదే చెప్తున్నారు. ఒకటి మొహమాటం, ఇంకోటి ఏమంటారంటే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించటం. నా ప్రశ్న ఏంటంటే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ఎలా ఉంటామండి? అలా ఉండటం కరెక్టా? నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించాను కాబట్టే నలుగురికి ఉపయోగపడే వీడియోలు నేను చేయగలుగుతున్నాను కదా. నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించాం కాబట్టే బట్టలు వేసుకొని తిరుగుతున్నాం కదా. అసలు నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ఉండాలనుకోవటం చాలా డేంజరస్ థాట్ ప్యాటర్న్ అండి. అఫ్కోర్స్ దానికి లిమిట్ ఉంటుంది, నేను కాదనట్లా. నో చెప్పలేకపోవటానికి కారణాలు ఈ రెండు కాదు. ఈ వీడియోలో చాలా డీప్ రూటెడ్ ప్యాటర్న్స్, అట్లీస్ట్ ఒక 5 ప్యాటర్న్స్ న్యూరో సైన్స్ ప్రకారం ఎందుకు నో చెప్పలేకపోతున్నాం అనే ప్యాటర్న్స్ నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. చెప్పాల్సిన సందర్భంలో నో చెప్పలేకపోతే మన మీద అది ఎంత బర్డెన్ అవుతుంది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర పుస్తకం ఉంది, దీన్ని నేను ఒక పనిగా మెటాఫర్ నేను తీసుకుంటున్నాను. ఇది ఒక పని, నాకు ఈ పని చేయటం ఇష్టం లేదు, కానీ నో చెప్పలేక నేను ఒప్పుకున్నా. నా ఇంకొకళ్ళు వచ్చి ఇంకొక పని ఒప్పచెప్పారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొక పని ఒప్పచెప్పారు, ఇంకొకళ్ళు ఇంకొక పని, నా ఇంకా పని. అర్థమవుతుందా? ఇన్ని పనులు భరించి నో చెప్పలేక ఒకదాని మీద ఒకటి మన మీద ప్రెషర్ పెట్టుకొని ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోతూ ఉంది. మైండ్కి చికాకు బుట్టి నేను ఎవ్వరి కోసం బతకను, నా కోసమే నేను బతుకుతా అన్న ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాం. సో ఆ ప్యాటర్న్స్ తెలుసుకునే ముందు 2 అప్కమింగ్ ప్రోగ్రామ్స్ అండి. ఒకటి ఇమోషనల్ మాస్టరీ. మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేయాలంటే అదేదో ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు, దానికి సైన్స్ తెలవాలి, టెక్నిక్స్ తెలవాలి. మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేసుకోవటం చాలా చాలా ఈజీ అండ్ హైలీ పాసిబుల్, ఇంపాసిబుల్ కాదు. అది ఎలా, దానికి సంబంధించిన టెక్నిక్స్ నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ అక్టోబర్ 20వ తారీఖు ఆన్లైన్ ఆఫ్లైన్ 2 మోడ్స్లో ఉంటుంది. తర్వాత నవంబర్ 9th and 10th సక్సెస్ సైకాలజీ. డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో రావాలంటే ఏ సైకాలజీ మనం డెవలప్ చేసుకోవాలి అది నేర్పించే ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. నేను ప్యాటర్న్స్ చెప్పే ముందు ఏ సందర్భాలలో మీరు నో చెప్పాలనుకొని కూడా నో చెప్పలేక ఎస్ చెప్పిన సందర్భాలు ఏమున్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, సో దట్ వి విల్ అండర్స్టాండ్ యూ బెటర్. సో ప్యాటర్న్స్ ఏంటి, నో చెప్పలేకపోవటానికి ప్యాటర్న్స్ ఏంటి? ఫస్ట్ ప్యాటర్న్ చాలా చాలా సింపుల్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్, దీనికి నేను పెట్టుకున్న పేరు ఈ కేటగిరీకి హెల్పర్స్. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు చాలా జెన్యూన్ హెల్పర్స్ అండి. నలుగురికి హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి అని వాళ్ళకి ఇంటెన్షన్ ఉంటుంది. దానివల్ల ఒక్కొక్కసారి బోర్డర్ దాటి అతిగా సహాయం చేసి 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 ప్రెషర్ వాళ్ళ మీద పడుతుంది. తద్వారా స్ట్రెస్కి గురవుతారు. ఇక్కడున్న ఈ ప్యాటర్న్లో ఉన్న వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉందండి. మిగతా ప్యాటర్న్స్లో
నో చెప్పలేక వాళ్ళు పని చేస్తారు, వీళ్ళు పని చేస్తారు. కాకపోతే వాళ్ళు అయిష్టంగా చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇష్టంతో చేస్తారు. కానీ తేడా ఎక్కడ కొడుతుందంటే అతిగా బోర్డర్ దాటి హెల్ప్ చేసి అక్కడిగా నో చెప్పలేక వీళ్ళు ఇబ్బంది పడతారు. ఇది ప్యాటర్న్ నెంబర్ 1. సెకండ్ కేటగిరీ ఆర్ సెకండ్ ప్యాటర్న్, వీళ్ళని టీమ్ ప్లేయర్స్ అంటాం మేము. టీమ్ ప్లేయర్స్ అంటే అదేంటి కశ్యప్, టీం వర్క్ చాలా మంచిది కదా, దానిలో తప్పే ఉంది. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నలుగురితో ఉండాలనుకుంటారు, నలుగురితో కలవాలనుకుంటారు. కొంతమంది ఈ డైలాగులు బాగా వినుంటారండి చిన్నప్పుడు. వీడెవరితో కలవడు, వీడెవరితో మాట్లాడు, ఇంటికి వస్తే నలుగురు ఎవరన్నా గెస్ట్లు ఇంటికి వస్తే అసలు మాట్లాడు, ఓపెన్ అవ్వడు, రూమ్లో కూర్చొని ఉంటుంది మా అమ్మాయి కదా, మొహం ఇలా పెట్టుకొని చాలా డల్గా, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వరు. ఎవరైతే ఇవి బాగా విని 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 చికాకు బుట్టి వాళ్ళు ఉన్నట్టుండి ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారండి. వాళ్ళు హెచి అని చెప్పి ఓవర్ సోషలైజ్ అవుతారు. సోషలైజింగ్ చాలా మంచిది, కానీ లిమిట్ని దాటి నలుగురితో ఉండాలనుకోవటం. మరి నలుగురితో ఉండాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నలుగురు ఏం చేస్తారో వీళ్ళు అదే చేస్తారు. సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా సినిమాలకు పోతారు, ఎందుకు? నలుగురి కోసం. ఇష్టం లేకపోయినా షాపింగ్కి వెళ్తారు, ఎందుకు? నలుగురి కోసం. ఇష్టం లేకపోయినా పార్టీలకు వెళ్తారు, ఎందుకు? నలుగురి కోసం. సో టీమ్ ప్లేయర్, నలుగురితో ఉండాలనుకోవటం, అందువల్ల నో చెప్పలేక ప్రతిదానికి ఎస్ అని చెప్పి ఇబ్బంది పడుతుంటారు. థర్డ్ ప్యాటర్న్ ఏంటంటే ఇది సెకండ్ ప్యాటర్న్కి ఎక్స్టెన్షన్ అండి. ఇదేంటంటే నన్ను నలుగురు ఇగ్నోర్ చేస్తారేమో, నన్ను యాక్సెప్ట్ చెయ్యరేమో అన్న మైండ్ సెట్ అండి. సెకండ్ దాంట్లో ఏంటి, నలుగురితో ఉండాలనుకోవటం, నలుగురిని కలవాలనుకోవటం. ఇది ఉండి 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 ఇంకొంచెం ఇది అలవాటైంది కదా, అలవాటైన తర్వాత మైండ్ భయపడటం మొదలు పెడుతుంది. మైండ్ ఏమంటుందంటే అరే ఆ నలుగురు లేకపోతే, నీ మీద వాళ్ళకి కరెక్ట్ ఒపీనియన్ లేకపోతే, నువ్వు చేసే పనులు వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే, సో వీళ్ళు చేసే పనులు, వీళ్ళు తీసుకునే డిసిజన్స్ అన్నీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ పియర్స్కి నచ్చేవే తీసుకుంటారు. ఇక్కడ పియర్ ప్రెషర్ డెవలప్ అవుతుందండి. ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఒక షాపింగ్కి వెళ్ళారనుకోండి, ఒక ఫ్రెండ్ని తీసుకొని ఒక వ్యక్తి షాపింగ్కి వెళ్ళాడు. నా షాపింగ్ వెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్లోకి వెళ్ళి షర్టో డ్రెస్సో ఏదో ఒకటి వేసుకొని బయటకు వస్తాడు. ఈ పిల్లగాడికి చాలా నచ్చింది, కానీ ఫ్రెండ్ని అడగాలి, అరే ఇది ఎట్లుంది? ఆ అబ్బాయి అంటాడు, బాలేదురా, నీకు సెట్ అవ్వాలా. ఈ పిల్లగాడికి నచ్చింది, కానీ ఫ్రెండ్ సెట్ అవ్వలేదన్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు అది వేసుకోవాలా వదిలేయాలా? చివరికి వీళ్ళు వేసుకునే బట్టలు వీళ్ళకి ఇష్టం లేకుండా వేసుకుంటారు. పెళ్ళిళ్ళు కూడా ఇష్టం లేకుండా నలుగురికి నచ్చినట్టే చేసుకుంటున్నారేమో తెలియదు. మరి కెరియర్ కూడా వీళ్ళకి నచ్చని కెరియర్ చూస్ చేసుకొని నో చెప్పలేక చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో సెకండ్ ప్యాటర్న్ టీమ్ ప్లేయర్స్ అయితే, థర్డ్ ప్యాటర్న్ నేను ఆ నలుగురిని కోల్పోతానేమో అన్న భయం. ఫోర్త్ ప్యాటర్న్, దీనికి మేము పెట్టుకున్న పేరు గ్రామటికల్గా చాలా ఫన్నీగా ఉండొచ్చు ఈ పదం, నాన్ హర్టర్స్. నాన్ హర్టర్స్ అంటే ఎవరంటే వీళ్ళు ఎదుటి వాళ్ళని నలుగురిని హర్ట్ చేయటం వీళ్ళకి ఇష్టం ఉండదండి. అంటే ఓవర్ ఎంపతి అనుకోవచ్చు ఒక రకంగా. వీళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఈ పని చేస్తావా అంటే వీళ్ళు ఫస్ట్ కొంచెం అటు ఇటుగా ఇది చెయ్యటం కుదరదు, కష్టంలే అన్నట్టు మాట్లాడతారు. ఎమ్మటే ఎదుటి వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయా, వాళ్ళు హర్ట్ అయినట్టు కనిపించారా, ఎమ్మటే వీళ్ళు మాట మారుస్తారు. పర్లేదు మీరు ఫీల్ అవ్వకండి, చేస్తాను, పర్లేదు ఎక్కువ వీళ్ళు మాట్లాడుతుంటారు అనమాట. సో ఎదుటి వ్యక్తిని హర్ట్ చేయటం ఇష్టం లేక వీళ్ళు ఎస్ చెప్తారు నో చెప్పాల్సిన ప్లేస్లో. మంచిదే కాదనట్లా, కానీ లిమిట్ దాటితే ఏమవుతుంది, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు, నలుగురిని హర్ట్ చేయకూడదు. కానీ మర్చిపోయేది ఏంటంటే వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవటం మొదలు పెట్టుకుంటారు నో చెప్పలేక. ఫిఫ్త్ ప్యాటర్న్ చాలా డేంజరస్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్కి మేము పెట్టుకున్న పేరు గిల్ట్. గిల్ట్ అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే పాస్ట్లో 2-3 సార్లు నో చెప్పి ఇబ్బంది పడి
నో చెప్పాల్సిందే, ప్రతిదానికి మొహమాట పడితే కుదరదు అని నెక్స్ట్ సందర్భంలో నో నేను చెయ్యను, నా వల్ల కాదు అని ఖరాఖండిగా చెప్పేసి చెప్పిన తర్వాత ఏమవుతుందంటే గిల్ట్లోకి వెళ్తారు. అయ్యో అనవసరంగా చెప్పానేమో, అయ్యో ఎస్ చెప్పుంటే బాగుండేదేమో, నో ఎందుకు చెప్పాను అని బాధపడి గిల్ట్లోకి వెళ్ళి ఆ గిల్ట్ బాగా బోర్డర్ దాటి ఎక్కువగా ట్రిగర్ అయ్యి వీళ్ళు అతిగా ఎస్ చెప్తుంటారు. సో వీళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అతిగా ఎస్ చెప్పటం, తద్వారా సఫర్ అవ్వటం. నెక్స్ట్ అతిగా నో చెప్పటం, తద్వారా గిల్ట్కి గురవటం. మళ్ళీ ఎస్ చెప్పటం, మళ్ళీ నో చెప్పటం. ఈ ప్యాటర్న్ కంటిన్యూస్గా అవుతుంటుందండి. అలా అవ్వటం వల్ల ఎక్కువగా స్ట్రెస్కి గురై ప్రెషర్ఫుల్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటుంటారు. చాలా డీప్ ప్యాటర్న్స్ కదా ఇవి. ఇంకొకటి సిక్స్త్ ప్యాటర్న్ ఏంటయ్యా అంటే ఇన్స్టింక్చువల్లీ డ్రివెన్ పీపుల్. అంటే వాళ్ళకి ఇదంతా తెలియదు, మొహమాటం లేదు, నలుగురు హర్ట్ అవుతారేమో, ఏమనుకుంటారు, ఇదంతా ఏముండదు. బై ఇన్స్టింక్ట్ వాళ్ళు ఎస్ చెప్పేస్తారు. బై ఇన్స్టింక్ట్ ఎవరన్నా ఏమన్నా చేసేస్తారు. ఈ ఇన్స్టింక్ట్ డ్రివెన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫస్ట్ ఎస్ చెప్పేసి తర్వాత చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. ఈ ఇన్స్టింక్ట్లో చేంజ్ తీసుకురాగలిగితే వీళ్ళు ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పగలుగుతారు. సెవెంత్ ప్యాటర్న్ వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ ఏంటంటే ఓవర్ కమిట్మెంట్. ఇది ఫస్ట్ జాబ్ జాయిన్ అయినప్పుడో లేకపోతే ఒక జాబ్ నుంచి కొత్త కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడో ఈ ప్యాటర్న్ ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక పనప్ప చెబితే నో చెబితే మేనేజర్ ఏమనుకుంటాడో, బాస్ ఏమనుకుంటాడో, వీడు చెయ్యలేడు అనుకుంటాడేమో, చూసావా స్టార్టింగ్లోనే వీడు ఇట్టున్నాడు అనుకుంటారేమో అని చెప్పి ఓవర్ కమిట్మెంట్ ఇస్తారు. అంటే 7ంటికి ఆఫీస్ అవర్స్ అయిపోతే 10ంటి వరకు కూర్చొని పనిచేస్తారు. వాళ్ళకి సాటర్డేస్ సండేస్ బాస్ అడగట్లా, వాళ్ళే చేస్తున్నారు. ఎందుకు? ఓవర్ కమిట్మెంట్. అందువల్ల అది అవతల వాళ్ళకి చూడటానికి ఎట్లుంటుంది, వీడు అడగకుండానే ఇంత పని చేస్తున్నాడు కదా, ఇక అడిగితే ఎంత చేస్తాడో అని చెప్పి వీళ్ళు చేసే పనితో పాటు ఇంకా కొత్త పనులు అప్పచెప్పడం మొదలు పెడతారు. అక్కడ నో చెప్పలేక ఇబ్బంది పడి స్ట్రెస్కి గురవుతారు. చాలా ప్యాటర్న్స్ అండి. 7 ప్యాటర్న్స్ నేను చెప్పాను. మీ పని ఏంటయ్యా అంటే ఒకసారి ఈ ప్యాటర్న్స్ రాసుకొని రైట్ లాస్ట్ 3-4 టైమ్స్ మీరు ఎక్కడెక్కడ నో చెప్పలేక ఇబ్బంది పడ్డారో ఒకసారి ఆ సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకొని ఈ ప్యాటర్న్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. వీటిల్లో ఏ ప్యాటర్న్లో అన్నా మీరు ఆలోచించారేమో ఒక్కసారి గమనించండి. ఎందుకంటే రోగం డయాగ్నోస్ అయిందా, మెడిసిన్ ఇవ్వటం చాలా ఈజీ. సో ఇది ఒకసారి ఎనలైజ్ చేయండి. ఓకే కశ్యప్, మాకు ప్యాటర్న్ అర్థమైంది, ఎనలైజ్ చేసాం, ఇప్పుడు ఏ ప్యాటర్న్ వల్ల మేము నో చెప్పలేకపోతున్నామో మాకు 100% క్లారిటీ ఉంది, ఇదంతా బాగానే ఉంది. కానీ నో చెప్పాలంటే మరి ఎలా నో చెప్పాలి అది చెప్పవేంటి? ఎట్టి పరిస్థితుల్లో చెప్తానండి. దానికి నేను నో అనను. అది మన నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో నో చెప్పటం ఎలా, నో ఎలా చెప్పాలి అనే సైన్స్ పార్ట్ 2లో నేర్చుకుందాం. ఎవరెవరికైతే పార్ట్ 2 కావాలో వాళ్ళు కామెంట్ బాక్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి.